అంత ఖాళీ ఉంటుంది ప్లేస్. ముందు చదువుకుంటే వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకపోతుంది. ఏదో ముందుకు రావాలంటే ముందు ఇబ్బంది పడుతున్నారే జరగాలి. అందరూ ముందుకు జరిగితేనే వాక్యం ప్రారంభించుకుంటాం. మీకు ఇష్టం వచ్చిన చోట కూర్చోకూడదు. దేవుడి సన్నిధిలో అందరూ లైన్లో వచ్చి అందరూ కూడా ఒక క్రమంగా లైన్లో కూర్చోం. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి ఆదివారం. ఇంటి దగ్గర ఎక్కడైనా కూర్చొని మీకు ఇష్టం వచ్చినట్టుగా. చర్చిలో మాత్రం లైన్గా క్రమంగా కూర్చోవాలి తప్పనిసరిగా. ముందంతా ఖాళీ పెట్టి వెనకాల కూర్చోలేదు కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ముందు కూర్చోవచ్చు కదా. సరే, మంచిదండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసుకుందాం. తిరిగి సమయానికి దేవుని యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన లేఖనాల నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా తీయండమ్మా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో నిలిపి మరొక తరుణంలో మీ పాదాల దగ్గరకు వచ్చే చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ మాటలు ఎంతో విలువైనవి. మీ మాటల పట్ల శ్రద్ధ నిలిపి సత్యాన్ని గమనించి సత్య ప్రకారంగా ప్రవర్తించి సత్యమై ఉన్న మిమ్మల్ని వెంబడించి ఆ పరలోకపు వారసత్వాన్ని పొందుకునే కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నిష్ప్రయోజకుడుగా నిలవబడినటువంటి నాకు కూడా తండ్రి మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ యేసు ప్రభువు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివాం. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ముందుగానే చెప్పబడిన ప్రవచనం అంటే. ప్రవచనం అందరి పుట్టుకలు జరిగాయి, కానీ ఇంత స్పెషల్గా ఎవరి పుట్టుక జరగలేదు. యేసు పుట్టుకలో స్పెషల్ ఉంది. ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టబోతున్నాడు. అది కూడా కన్యక మరియ గర్భమున బెత్లెహేములో. ఏమండి, వేల సంవత్సరాల ముందే ఆయన పుట్టుక గురించి ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఈ ప్రవచనం కూడా ప్రభు గురించే. మనం చదివినటువంటి ప్రవచనంలో మరొకసారి లేఖన భాగాల దగ్గరికి మనం వెళదాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశ భాగం యేసు ప్రభువును గురించిన చెప్పబడినటువంటి ప్రవచనం యొక్క వివరణ. యేసు ప్రభువును గురించి చెప్పబడిన ప్రవచనం యొక్క వివరణ మనం ఆలోచన చేయబోతూ ఉన్నామండి. 6వ వచనం చదవగలిగితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద ఏముందట? రాజ్య భారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆరాధనలో ఒక పేరు తెలుసుకున్నాం, యేసు ప్రభు పేరు. ఎందుకు చెప్పండి? ఆరాధనలో ఒక పేరు తెలుసుకున్నాం యేసు ప్రభు గురించి. ఎందుకు చెప్పాలి?
ఇప్పుడు ఇక ఉంది ఆరాధనలో 11 యేసు ప్రభు పేరు ఆరాధనలో విన్నాం. ఒక పేరు, ఏంటి ఆ పేరు? వినలేదు ఎవరు? వింటే చెప్పండి. ఆరాధనలో మనం యేసు ప్రభు పేరు ఒకటి విన్నాం కదా, ఏం పేరు? ఆయన పేరు అంటే అసలు ఇక్కడ ఉంటున్నారు కానీ వింటలేదని అర్థమైపోతుంది. వచ్చినా ఉపయోగం లేదు దేవుని మందిరానికి. అలాంటప్పుడు వచ్చిన మనం దేవుని వాక్యాన్ని వినాలి శ్రద్ధగా, అప్పుడే మనకు మేలు కలుగుతుందండి. వచ్చి వెళ్ళేవారుగా ఉంటే మాత్రం ఫలితం ఏమీ ఉండదు. పిల్లల్ని లక్షలు వేలు కోసి స్కూల్కి పంపిస్తూ ఉంటాం, మనం కాలేజీకి పంపిస్తాం. అరే రోజు పోయి కాలేజీకి కూర్చొని వస్తూ ఉంటారా, ఏం వినబాక, ఏం చదవబాక, ఏం హోంవర్క్ చేయబాక అని చెప్పాలి మీ పిల్లలకు కూడా. చెప్తారంటే చెప్తామా? చదువు రాకపోతే అవసరమైతే ఏమంటే కర్ర ఇరిగిందా కొడతా ఉంటాం. ఎందుకు? వాడిని కొట్టడం ఏంటి? మరి మనం ఎవరు కొట్టాలండి? అంతేగా మరి. దేవుని సన్నిధిలో మన దేవుని మాటలు వినకపోవడం అనేది ఎంత విచారకరమైన సంగతి చూడండి. ఇప్పుడే 1 గంట క్రితం మనదండి 11 గంటలకు. ఒక్కళ్ళన్నా చెప్పలేరా? యేసు ప్రభువుకు ఉన్న పేరు గురించే మనం విందే ఆరాధనలో. యోగ్యుడా, వదింపబడ్డ బిడ్డ, ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. వాక్యము అనే పేరు కూడా మన ప్రభువుకి ఉందా లేదా? అదే కదండి. అంటే వాక్యము అంటే ఎవరో కాదు, ఈ బైబిల్లో ఉన్న వాక్యం అంటే మన ప్రభు అయినా యేసు ప్రభువే. వాక్యము అనే పేరు కలిగిన వాడు ఆయన. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఆయనకు ఉన్నటువంటి పేర్లు కొన్ని కనపడుతున్నాయి. ఎన్ని పేర్లు కనపడుతున్నాయో ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించాలి. మొట్టమొదటి పేరు ఆశ్చర్యకరుడు. ఏం పేరంటే ఆయనకున్న పేర్లో ఒక పేరు ఆశ్చర్యం కలిగిందంటే దానికి కరుడు ఎవరట? ఆశ్చర్యాన్ని కలిగించేవాడు దేవుడు. అసలు ఆశ్చర్యం అనే దానిని ప్రపంచానికి పరిచయం చేసిందే దేవుడు అండి. అసలు ఆశ్చర్యం అంటే మనకు తెలుసా? దేవుడే పరిచయం చేయకపోతే ఆశ్చర్యం అనేది ఆయన ఆశ్చర్య కరుడు. రెండవది ఆలోచనలు. ఎన్నో ఆలోచనలు మనకి ఈరోజు ఉన్నాయి కదా, ఆలోచనకు కర్త అని ఉన్నాయి. ఆలోచన కర్త. మూడో చూడండి, బలవంతుడైన దేవుడు ఆయన. ఎలాంటి వాడట? బలహీనుడు కాదు, బలవంతుడైన దేవుడు. 4వ మాట నిత్యుడగు తండ్రి. 5వ పేరు చూడండి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అన్నాడు. యేసు ప్రభువుకు పెట్టిన పేర్లండి ఇవన్నీ. యేసు ప్రభువుకు చూసారు, అతనికి పేరు పెట్టబడును అన్నాడు. అతనికి పేరు పెట్టబడుతుంది. ఏం పేరు? ఆశ్చర్యకరుడు. ఆయన పేరది. ఆలోచనకర్త ఆయన పేరది. బలవంతుడైన దేవుడు ఆయన పేరది. నిత్యుడకు తండ్రి ఆయన పేరది. గుర్తుపెట్టుకోవాలమ్మా. సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చూడండి. ఇవన్నీ యేసు ప్రభువుకున్న పేర్లు. మనకెన్ని పేర్లు ఉంటాయమ్మా? మనకెన్ని పేర్లు ఉంటాయి? 1, 2, మహా అయితే 3, ఇంకా ఉంటే 4 కూడా ఉండొచ్చు. ఉంటాయా లేవా? ఉండవా? నాకు 3 పేర్లు ఉన్నాయి. స్కూల్లో నా పేరు సుబ్బారావు, మీరందరూ పిలిచేది సంసోను. అసలు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు దైవసుతుడు. ఏడి శిఖమణి గారి ద్వారా మన మీటింగ్స్లో పెట్టించారంటండి. కృపావరానికి, మోషబాబాయుడు కృపావరానికి నాకు ఒకే రోజు పేరు పెట్టాడంట శిఖమణి గారు. ఆ పేరుతో మనం పిలవబట్ల సామ్రాజ్యం అని మా అమ్మోడు పెట్టుకున్నారంటాడు ముద్దుగా. ఎందుకంటే సామ్రాజ్యం మా నాయనమ్మ పేరు కలిసి వచ్చేటట్టుగా అదే పిలుస్తున్నాం. అంటే నాకు 3 పేర్లు ఉన్నాయా? 3 పేర్లు పెట్టుకున్నాం. ఉంటాయి మనకు కూడా చాలా పేర్లు ఉంటాయి. మన తల్లిదండ్రులు ప్రేమతో పిలుచుకునే పేర్లు ఏమంటే మన భర్తలు పెట్టుకునే పేర్లు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా ఈ మధ్య పేర్లు మారుస్తున్నారు. పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు పేర్లు మార్చేస్తున్నారు. బాప్తిసం ఇచ్చి నీ పేరు ఎక్కడి నుంచి ఈ పేరు. మా అమ్మాయి కూడా పేరు మార్చేశారండి, జయకుమార్. అమ్మాయికి అక్కడ సామ్రాజ్యం గారి పేరు ఇప్పుడు దయామణి అని పెట్టుకున్నారు వాళ్ళు. అంటే పెళ్ళిళ్ళలో కూడా పేర్లు మార్చుకుంటున్నాం. అంటే పేర్లు మనిషికి వచ్చి ఖచ్చితంగా 2, 3 ఉంటున్నాయి.
యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? అసలు బైబిల్ చరిత్రలో మనం చూస్తుంటేనంటే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయండి. ఈ 4 కాదు, ఈ 5 కాదు. ఆరాధనలో ఒక పేరు తెలుసుకున్నాం, ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు. ఆయన వాక్యం, ఆయన ఆదిలోనే ఉన్నవాడు, ఆయన పరలోకములో ఉన్నవాడు. కన్య మరియ గర్భాన శిశువుగా వచ్చాడు, పుట్టాడు. ఆయన ఆల్రెడీ ఉన్నవాడు శిశువుగా పుట్టాడు. అంతేగాని భూమి మీద పుట్టుకే ఆయన ప్రారంభం కానే కాదండి. ఆయన పరలోకములో ఆల్రెడీ ఉన్న ప్రభు ఆయన. అర్థం చేసుకుందాం. ఇక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయేమో? మొత్తం 5 పేర్లు. ఈ 5 పేర్లలో మనకున్న సమయంలో మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటి పేరు గురించి చూద్దాం. చూడండి, మొట్టమొదటి పేరు ఏంటంట? ఆశ్చర్యకరుడు. సమయానికి ఖచ్చితంగా మనం ముగించుకుందాం, ఎందుకంటే సమయం చాలా విలువైందండి. దేవుని సన్నిధిలో సమయం చాలా విలువైంది. సమయం దాటి మనం ఏది కూడా కార్యక్రమం చెయ్యం. ఖచ్చితంగా సమయానికి ముగించుకుందాం. 72వ కీర్తన చూడండి, 18వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా, ఇజ్రాయేలు దేవుని యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఆయన మాత్రమే. ఎవరు మాత్రమే? దేవుడు మాత్రమే. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఏమంటే ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడండి నిజంగా దేవుడు. ఒక ఆశ్చర్య కార్యాలను ఆలోచన చేద్దామా? నిజంగా ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి మీకు ఉందో లేదో కానీ, ఏమంటే మీరు ఆశ్చర్యపడ్డారో లేదో కానీ, ఈ సృష్టిలో ఉన్న ఆకాశాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఆకాశాన్ని ఆలోచించామా ఏ రోజైనా? వర్షం కావాలని ఆకాశం వైపుకు చూస్తున్నాం, బాగానే. వర్షం కావాలి, మంచిదే. అసలు ఆకాశాన్ని తయారు చేసిన విధానం అసలు ఆలోచిస్తేనే ఆశ్చర్యం కదా. చిన్న ఫ్యాన్, ఆఫ్టర్ 3 రెక్కలు ఉన్న ఫ్యానే, అది అలా నిలబడటానికి ఒక పెద్ద రాడ్ ఒకటి వేసి, దాన్ని చూడండి ఎలా వేసారు, రాడ్ వేసారు. మళ్ళీ ఆ రాడ్ నిలబడడానికి పైన కొంకి, బలమైన కొంకి ఒకటి తగిలిచ్చారు. తగిలిపోతే నిలబడదు. ఆఫ్టర్ చిన్న ఫ్యానే అలా నిలబడలేనప్పుడు మరి ఆకాశం ఎలా నిలబడిందండి? పైన ఆకాశం ఆ పైన అలా ఎలా నిలబడింది చూడండి. ఈ రేకులు నిలబెట్టడానికి మనం ఎంత ప్రయాసపడ్డాం అనుకున్నారు? ఈ రేకులు ఇలా నిలబెట్టడానికి అడ్డ రాడ్లు వేసాం, నిలువు రాడ్లు వేసాం, మధ్యలో పిల్లలు, ఆ చుట్టూ గోడలు. ఇన్ని వేస్తే కానీ ఈ రేకులు ఇక్కడ నిలబడాలి. అంతే కదండి. మరి ఏ వస్తువైనా సరే నిలబడడానికి దానికి ఆధారం కింద నుంచి ఉండాలి కదా. మరి ఆకాశం అలాగే నిలబడిపోయింది. అక్కడ నిలబడిందా లేదా? ఎలా నిలబడిందండి ఆకాశం? అలాగే ఏం ఆధారంతో నిలబడింది అది? ఆకాశం అలా ఎలా నిలబడగలిగింది? ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యం కదా. ఆయన చేసే ప్రతి కార్యం కూడా ఎలాంటివట? ఆయన ఆశ్చర్య కార్యములను చేయవాడు అనే మాట ఉందండి ఇక్కడ బైబిల్లో. ఆయన ఏం చేస్తాడట? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. భూమి ఆలోచించండి ఒకసారి. భూమిని కూడా ఎంత ఆశ్చర్యమో ఈ భూమిని చూస్తుంటే. భూమిని చూస్తే ఏం ఆశ్చర్యం ఉందయ్యా అనుకుంటున్నావా? భూమిలో ప్రత్యత్నం నాటంగానే మొక్క వస్తుందండి బయటికి. మొక్క ఎలా వస్తుంది? విత్తనం కదా నాటింది మనం. మొక్కను తయారు చేస్తుంది ఎవరు? ఇక్కడ అర్థం చేసుకోవాలి. విత్తనం నాటితే మొక్క బయటికి రావడం ఏంటి? ఆ మొక్క మరలా పెద్దదవడం ఏంటి? ఆ పెద్దదైన తర్వాత పూత పోయటం ఏంటి? ఆ పూత పోసిన తర్వాత మరలా దాని నుండి కాయలు రావడం ఏంటి? వాటిని మరలా మనం తినడం ఏంటి? వాటి ద్వారా మనకు బలం రావడం ఏంటి? ఏమంటే మనం బ్రతకడం ఏంటి? ప్రతిదీ భూమిలో నుంచే రావాలి మనం బ్రతకాలంటే. అది వరి గింజైనా, కంది గింజైనా, పెసర గింజైనా, తినే ఫ్రూట్స్ అయినా అన్ని భూమిలో నుంచే కదండి. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అసలు దేవుడు చేసిన ప్రతి కార్యం ఆశ్చర్యంగానే ఉందండి నిజంగా ఆలోచిస్తుంటే. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. గాలి ఉందండి, గాలి ప్రశాంతంగా పీల్చుకొని కూర్చున్నాం ఇక్కడ మనం. ఫ్యాన్ లేకపోయినా కూడా మనం బ్రతుకుతాం. కాటి చెమట పోసింది అంతే. అవునా కదా? మరి ఎవరు ఇస్తున్నారంటే బ్రతకడానికి అవసరమైన గాలి, ఆక్సిజన్ గాలి. ఎంత ఆశ్చర్యం! కంటికి కనపట్లేదండి గాలి. ఉందా అంటే ఉందా లేదా?
ఖచ్చితంగా ఉంది. ఎలా నమ్ముతావు? పీల్చాలిగా, వదలాలిగా, లేకపోతే మనం ఉండంగా. ఆశ్చర్యకరంగా గాలి మన ముక్కు దగ్గరికి వచ్చి మన లోపలికి, మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మనల్ని బ్రతికిస్తుందండి అది గాలి. ఎంత ఆశ్చర్యమో చూడండి దేవుడు చేసిన కార్యం నిజంగా. ఇలా ఆలోచిస్తే భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట 72వ కీర్తన 18వ వచనంలో, దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన మాత్రమే అన్నాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు. చేశాడు ఎన్నో. అసలు మనల్ని సృష్టించాడండి. ఏళ్ళేంది, కాళ్ళేంది, ముక్కు ఏంది, నోరేంది, అసలు ఈ చెవులేంది, ఈ యొక్క ఆకారం ఏంటి, ఎవరైనా తయారు చేశారు? కంట్లో చిన్న నలక పడితే చాలండి మనకి అర్థమైతే బాధ ఏంటో. చిన్న నలక, కాళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చాలండి ఎంత బాధో మనకి. ఎంత విలువైనటువంటి దేహాన్ని తయారు చేసి ఇచ్చింది ఎవరండి మనకి? సామాన్యమైన విషయం అనుకుంటారా? దేహాన్ని తయారు చేసి మనకి ఇవ్వడం అంటే, మళ్ళీ ఆ దేహం భూమి మీద పనిచేయడం అంటే, ఈ భూమి మీద అన్ని చూడగలగడం అంటే, అన్ని చేయగలగడం అంటే, అన్ని వినగలగడం అంటే ఎంత ఆశ్చర్యమో. దావీదు గారు అంటాడండి, నిజంగా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. భక్తులకి భయం కలుగుతుందట. అసలు ఎలా చేసేవయ్యా నన్ను? లోపల మాంసం ఏంటి, ఎముకలేంటి, నరాలేంటి, రక్తం ఏంటి, గుండె ఏంటి, ఊపిరితిత్తులేంటి, అసలు లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు ఇవన్నీ మరలా పనిచేయటం ఏంటి? సక్రంగా దేని పని చేయాలి? గుండె సక్రంగా చేస్తేనే మనం ఉంటాం. ఊపిరితిత్తులు సక్రమంగా చేస్తేనే మనం భూమి మీద సక్రమంగా ఉంటాం. కిడ్నీ సక్రమంగా చేస్తేనే మనం భూమి మీద సక్రంగా ఉండగలుగుతాం. చూసారండి? కన్ను సక్రంగా చూడగలగాలంటే అప్పుడే మనకు బాగా కనబడుతుందంటాం. లేకపోతే మస్క్ వచ్చిందండి, సుక్కడం వచ్చిందండి, పొరలు వచ్చినాయి అంటాం. అంటే ప్రాబ్లం ఉంది. ఈ అన్ని అవయవాలు తయారు చేసి ఇచ్చినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు అంటండి. ఆయన ఎలాంటి వాడట? ఆశ్చర్య కార్యములను దేవుడు చేయువాడు. భక్తులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, అయ్యా నువ్వు చాలా ఆశ్చర్యకరుడు అయ్యా. చూస్తారు ఒకసారి భక్తుడి మాటని. 139వ కీర్తన చూడండి, 13వ వచ్చింది కదా. ఏమి గారు, దావీదు గారు మాట్లాడిన మాట. 139వ అధ్యాయం కీర్తనల గ్రంథం 13వ వచ్చిన చదవండి. ఎవరంతా కలుగు చేసింది? నా అంతరింద్రియములను నీవే కలుగ చేసావు. మన తల్లిదండ్రులు ఏమి కలుగ చేయలేదు, మన బంధుమిత్ర వర్గాలేమి మనకు అవయవాలు కలుగ చేసిన వారు కాదు. ఏమంటే మన ధనము మనకు అవయవాలు తయారు చేసి ఏమి ఇవ్వలేదు, లేక మన అధికారులు మనకు అవయవాలు తయారు చేసి ఇవ్వలేరు. ఇస్తారండి? ఇవి అధికారులు ఎవరు ఇవ్వలేనివి, తల్లిదండ్రులు ఇవ్వలేనివి, మనము తయారు చేసుకోలేనివి, దేవుడు మాత్రమే తయారు చేసినవి. ఏంటో తెలుసా? అంతరింద్రియములు, లోపల ఉన్న అవయవాలు దేవుడు కలుగ చేశాడండి. ఎంత విలువైన అవయవాలండి! ఎంత విలువైన అవయవం అనుకున్నారు? గుండె ఖరీదంతా కొన్ని లక్షలు, కంటి ఖరీదంతా కొన్ని లక్షలు. ఆపరేషన్ చేయడానికి లక్షలు అడుగుతున్నారు ఆల్రెడీ. హార్ట్ ఆపరేషన్ చేయాలంటే లక్షలు అడుగుతున్నారు ఆల్రెడీ. ఓన్లీ ఆపరేషన్ చేయడానికి, మరి తయారు చేయడానికి అర్థం చేసుకోండి. ఏదో చిన్న రోగం వస్తే గుండెకి ఒక హోల్ పడితే ఆ హోల్ పోడ్చడానికి డాక్టర్కి కొన్ని లక్షలు ఇవ్వాలి, డబ్బులు మనం ఇవ్వాలి లేదా? లక్షలు ఇస్తేనే వాళ్ళు చేస్తారు. మరి తయారు చేసి దేవుడు ఇచ్చాడట. తయారు చేసి, డాక్టర్ తయారు చేయటం కాదు, రోగం వచ్చిన దానికి నయం చేయటం మాత్రమే చేయగలదు. అది కూడా బతికితే బతకొచ్చు, పోతే పోవచ్చు, సంతకాలు పెట్టండి అంటాడు. అంటే నమ్మకం లేదు. సక్రమంగా మేము బాగు చేయగలం అనే నమ్మకం కూడా వాళ్ళు ఇవ్వలేరండి. దేవుడు ఎంత పర్టిక్యులర్గా మన అవయవాలు తయారు చేసాడు చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవేనయ్యా, నీవే. చూసారా? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. చూడండి, భక్తుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఏ రోజైనా మనం జ్ఞాపకం చేసుకున్నావా? ఈ అవయవాలు నాకు ఇచ్చింది నువ్వేనయ్యా, నీ కొరకే ఈ అవయవాలు ఉపయోగిస్తానని ఏ రోజైనా మనం అనుకుంటున్నామా?
దేవుడిచ్చిన అవయవాలు దేవుని పని కొరకే ఉపయోగించాలనే ఆలోచన ఏ రోజైనా మనకు వచ్చిందా? భక్తునికి వచ్చినట్లుగా నా పిల్లల కొరకు ఉపయోగిస్తాను, నా పొలం కొరకు ఉపయోగిస్తాను, నా ఇంటి కొరకు ఉపయోగిస్తాను, నా స్థలాల కొరకు ఉపయోగిస్తాను, నా అవసరాల కొరకు ఉపయోగిస్తాను ఈ దేహాన్ని. కానీ ఇచ్చిన దేవుని కొరకు ఉపయోగిస్తున్నామండి. ఇచ్చిన దేవుడు, ఆ దేవుడు ఇచ్చింది. ఇది ఎవరు ఇచ్చారు? అమ్మ ఇచ్చిందా, నానిచ్చాడా? ఎవరు ఇవ్వగలరండి దేహాన్ని మనకి? దేవుడే తల్లి గర్భంలో తయారు చేసి మరి మనకి ఇచ్చాడండి. ఆశ్చర్యకరుడు ఆయన. దేవుడు ఎక్కడో పరలోకములో ఉండి తల్లి గర్భంలోకి తన చెయ్యిని పంపించి, ఎవరు చెయ్యిని? దేవుడు తన చేతితో నిర్మాణం చేశాడంటే లేపు గ్రంథంలో క్లియర్గా రాసి ఉంటాయి ఆ మాటలు. నిజంగా ఆశ్చర్యం అండి. నిజంగా తల్లి గర్భంలోకి దేవుని చేతులు వెళ్తున్నాయంట. తల్లులు చాలా ధనులండి నిజంగా. ఎందుకంటే తల్లుల గర్భంలోకి దేవుని హస్తాలు వెళ్ళి బిడ్డలు తయారు చేస్తున్నాయట. నీ హస్తములే నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నవి అని ఏపుగా రాస్తాడండి. దేవుని హస్తాలు తాకడం అంటే సామాన్యమైన విషయం అండి. అందరికీ ఆ భాగ్యం దక్కదు కూడా. దేవుని హస్తాలు అందరిని తాకుతాయి అనుకుంటారా? అందరినీ తాకం. ఆలోచన చేద్దాం. ఆదాము గారిని తాకింది ముందు. ఆదాము గారిని మట్టితో తయారు చేశాడు కదా, చేత్తో. తర్వాత హవమ్మ గారిని ఎముకలో నుంచి తీశాడు. తర్వాత ఆదాము హవ్వల కలయిక వలన కయ్యను పుట్టాడు, హేబెలు పుట్టాడు, షేతు పుట్టాడు, ఎనోషు పుట్టాడు. తర్వాత ఎరేతు పుడతాడు, హానోకు పుడతాడు, నోవాహు పుడతాడు. ఇక సంతానం అభివృద్ధి చెందుతూ వచ్చింది మనందరికీ తెలుసు. ఏమంటే ఆలోచన చేస్తుంటే అంత ఆశ్చర్యంగా చేశాడు చూడండి మానవ సృష్టిని. ఆశ్చర్యమేనా? కోట్ల మంది వచ్చేసారండి ఈరోజు భూమి మీదకి. కోట్ల మందిని కలిగించడం ఆశ్చర్యం కాదా? ఒక్క బిడ్డని గర్భం నుంచి బయటికి తీయడానికి డాక్టర్లు పడుతున్నటువంటి ప్రయాస అంతా ఎంత కదండి. ఒక్క బిడ్డని తల్లి గర్భంలో నుండి బయటికి తీయటానికి ఎంత ప్రయాసపడిపోతున్నారో తెలుసా? అది కూడా పాపం వాళ్ళు MBBS చాలా కష్టపడి చదువుకుంటారండి. వాళ్ళకి చాలా కష్టం ఉంది. చాలా కష్టపడ్డారు కనుక డాక్టర్స్ అవుతారు. అంత కష్టపడినా కానీ, అంత చదివినా కానీ ఒక ఆపరేషన్ సిజేరియన్ చేసి తీయాలంటే చాలా కష్టం అండి. బ్రతికితే బ్రతకొచ్చు, చనిపోతే చనిపోవచ్చు కూడా, చెప్పలేరు గ్యారంటీగా. మరి దేవుడు కన్ఫామ్గా భూమి మొత్తం నిండించేస్తాను ముందుగానే దీవించాడు కదా అబ్రహాం ఆదాము గారిని. నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి, విస్తరించు, భూమి అంతా విస్తరించిపోవాలి. ఆశీర్వాదం అండి. పిల్లలతో భూమి అంతా నిండిపోవాలని ఆశీర్వాదం. ఆయన చేయాలనుకున్నది చేశాడు, పంపాలనుకున్న వాళ్ళందరినీ పంపాడు. ఆ పంపిన వారిలో మనం కూడా ఉన్నామండి. మనకు మాత్రం అసలు ఆశ్చర్యం ఉండదు. దేవుడు చేసిన కార్యాలు అంతకన్నా అసలు గుర్తే ఉండదు. దేవుడే నాకు ఈ ఆయుష్కాలం ఇచ్చాడు, గుర్తుందా? దేవుడే నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, గుర్తుందా? దేవుడే నా కోసం ఆకాశాన్ని సృష్టించాడు, నా కోసం, గుర్తుందా? దేవుడే నా కోసం ఈ భూమిని కలిగించాడు, గుర్తుందండి మనకి? దేవుడే నా కొరకు గాలిని తయారు చేసి నా కొరకు నన్ను బ్రతికించడానికి నా కోసం పంపిస్తున్నాడండి. భక్తులు గుర్తు పెట్టుకొని మరీ మాట్లాడుతున్నారండి. ఇక్కడ కిందకు చదువమ్మా, 139వ కీర్తన 13లో ఉన్నాం కదా మనం. చూడండి ఏమన్నాడు, ఎలా గుర్తు పెట్టుకున్నాడో భక్తుడు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయం కొడుతుందయ్యా. భయము, ఆశ్చర్యం. నిజంగానే ఎంత భయం అండి. మానవ శరీర ఆకార నిర్మాణాన్ని ఆలోచిస్తే భయమే. చిన్నవాడిగా ఉన్నప్పుడు వాడు ముసి నవ్వులు నవ్వుతుంటే మనం కూడా వాడిని చూసి నవ్వుకుంటున్నామే తప్ప మనకు ఏ రోజైనా భయం కలిగిందండి? అసలు మన జన్మ గురించి మనం భయపడుతున్నామా? భక్తుడు భయపడుతున్నాడు ఇక్కడ. అయ్యా నువ్వు చేసిన ఆశ్చర్య కార్యం ఇది, నువ్వు చేసిన ఈ ఆశ్చర్య కార్యాన్ని చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుందయ్యా. ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత ఆశ్చర్యంగా సృష్టించావయ్యా నన్ను అన్నాడండి దావీదు గారు. మనల్ని కూడా సృష్టించాడండి ఆశ్చర్యంగానే. ఆయనే సృష్టించింది అందరినీ, మనుషులందరినీ. కానీ మనం ఎలాగ మాత్రం ఆలోచించలేకపోతున్నాం. భక్తులు ఆలోచించినట్లుగా మన ఆలోచన విధానం లేదండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఇచ్చింది ఆయన, ఆయన కొరకు మనం బ్రతకాలి. కాబట్టి ఆలోచన చేద్దామండి. 78వ కీర్తన చూడండి. ఇంకొక మంచి మాట చూద్దాం. 78వ కీర్తన 11వ వచనం చదువుతారా? కీర్తనల గ్రంథం 78
78వ కీర్తన 11వ గారు ఈ కీర్తన రాశాడండి. 78వ కీర్తన. ఆసాపు గారు అంటున్నాడు, ఇక్కడ ఏం చేశారంట వాళ్ళు, దావీదు గారు గుర్తు పెట్టుకున్నాడు, బాగానే ఉంది. అయ్యా, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతున్నది. నీ కొరకే ఈ దేహాన్ని ఉపయోగిస్తాను, నా బ్రతుకు కాలం అంతయు నీ మందిరంలోనే ఉంటానని నిర్ణయం తీసుకున్నాడు కదండి. బ్రతుకు కాలం అంతయు. ఆసాపు చూడండి ఎక్కడ ఏం రాశాడు. ఆసాపు గారు ఏమన్నాడండి 11వ వచనంలో, ఆయన క్రియలు, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలు, దేవుడు వారికి చూపిన ఆశ్చర్య క్రియలను ఏం చేశారమ్మా? మరచిపోయి. అంటే ఆశ్చర్య కార్యాలు మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారా? గుర్తు పెట్టుకునే వాళ్ళు కాదు, మర్చిపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారండి. ఆ దినాల్లో ఎక్కువగా ఉంది గుర్తు పెట్టుకున్న వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు. ఎవరు ఎంతకు మర్చిపోయింది ఆశ్చర్య కార్యాలని? ఎవరి మధ్య చేశాడు దేవుడు ఆశ్చర్య కార్యాలు? ఇజ్రాయేలీలే కదండి, మనందరం తెలుసు కదా ఆల్రెడీ, ఎప్పుడు వినే మాటలే కదా. ఆశ్చర్య కార్యాలు చేశాడు లేదా? ఫరో దగ్గరికి వెళితే ఏమంటే ఆశ్చర్య కార్యాలు చేసి వాళ్ళని ఎలా కలిసి విడిపించడానికి ఎన్నో అద్భుత కార్యాలు కర్ర ద్వారా చేశాడా? తర్వాత బయటకు వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో ఆహారం, ఆశ్చర్యం, ఆకాశం నుండి ఆహారం కొలవడం ఏంటండి? ఏ రోజు గురించిందా మనకి? ఆకాశం నుండి వర్షం కొలవడం తెలుసు మనకి, మంచు కొలవడం చూసాం, ఆహారం కొలవడం చూసామా మనం? వారికి మన్నాను ఆహారంగా కురిపించాడంటే దేవుడు, పూరీడు పెట్టెల్లో పడి ఇచ్చాడంటే ఆహారంగా. ఆకాశము నుండి ఆహారం సమృద్ధిగా ఇచ్చాడు, ఆశ్చర్యకరంగా ఆహారం ఇచ్చాడు వాళ్ళకి, లక్షల మందికి. ఆశ్చర్యంగా బండను కొడితే ఏమొచ్చినాయట? నీళ్లు బండలో నుండి వస్తున్నట్టు లక్షల మంది తాగడానికి అవసరమయ్యే నీరు వచ్చిందంటే ఒక కాలమే పారుతూ ఉండాలి, అలాగే ఆకుండా. అవునా కదా? లక్షల మంది దాహం తెరవాలంటే 1 లీటర్ 2 లీటర్ సరిపోతాయంటే 1 క్యాన్ 2 క్యాన్ సరిపోతాయా? లక్షల మంది తాగాలి మరి. అక్కడ కాలం అలా పారుతూ వస్తుందండి. ఎంత నీరు వచ్చి ఉంటుందో చూడండి. రాయిలో నుండి నీళ్ళు రావటం ఏంటి? భూమిలో నుండి నీళ్ళు రావటం చూసాం మనం. ఆశ్చర్యమేనా? కానీ రాళ్లలో నుండి నీళ్ళు రావడం ఏంటి అసలు? ఆకాశం నుండి ఆహారం కొనవడం ఏంటి? ఎంత ఆశ్చర్యం చేశాడండి దేవుడు వాడి పట్ల. ఎన్నో ఆశ్చర్య కార్యాలండి. మార్గం మధ్యలో వెళుతున్నారు, సముద్రం అడ్డం వచ్చింది, ఎర్ర సముద్రం. వెనక ఫరో సైన్యం తరుముకుంటుంది, చంపేస్తాను. వెంటనే నిర్ణయం తీసుకున్నాడు మోషే గారు, ప్రార్థన చేశాడు దేవుడికి, అయ్యా ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం జరుగుతుంది, మా పరిస్థితి ఏంటో నువ్వేదో మాకు మార్గం చూపించాలి అన్నాడండి. మోషే వెంటనే కర్ర తీసుకో, సముద్రం మీద పట్టగా ఏమైతుంది? సముద్రం పాయలైపోతుంది, ప్రయాణమై వెళ్ళిపోయి మీరు అన్నాడు లేదా? అన్న ప్రకారంగానే ఖచ్చితంగా సముద్రాన్ని అలా కర్రతో కొట్టాడంటే ప్రార్థన చేసి. సముద్రం ఏమైపోయిందంటే అసలు సముద్రం పాయలు అవడం ఏంటంటే ఎన్నిసార్లు ఉంటాం మనం సముద్రం కాడికి సరదాగా మునగడానికి, లేకపోతే సరదాగా చూడడానికి. మన ఈ మధ్య మన సహోదరుడు చనిపోతే మనం 2-3 రోజులు పట్టిండే చూసాం, దాన్ని మన పరిస్థితి చూసాం. ఎంత ఉగ్రంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి మనకు తెలుసు. అలాంటి సముద్రాన్ని అంటే కర్రతో కొడితే అలా పాయలైపోయిందంట, 2 పాయలుగా అయ్యి గోడలుగా నిలబడి అంటారు. నీరు గోడగా నిలబడటం ఏంటి? అసలు గోడ నిలబడాలంటే సిమెంట్ కావాలి, ఇటుక కావాలి, కాంక్రీట్ కావాలి, బేల్దారి మేస్త్రి కావాలి, కింద పునాది కూడా బాగా స్టాండర్డ్గా ఉండాలి. ఇన్ని ఉంటే కానీ గోడ నిలబడితే మరి నీళ్లు గోడగా నిలబడటం ఏంటండి? ఆశ్చర్యమేనా కదా? గోడగా నిలబెట్టాడంటండి నీటిని దేవుడు. కర్రతో కొట్టగా సముద్రం పాయలై గోడగా నిలబడితే వెంటనే ఆరిన నేల కలిగిందట. ఆరిన నేల మరి తడిగా ఉంటే నడవాలి కదండి. ఆరిన నేలలో గుండా నడుచుకుంటూ ఆ దగ్గరికి వెళ్ళిపోయారంటే లక్షల మంది ప్రజలు. మర్చిపోబడే విషయాన్ని, లక్షల మందిని దేవుడు సముద్రం దాటించాడు అవతలకి. సముద్రాన్ని పాయ చేసి మరి స్టీమర్కి కాదు, వాడికి కాదు, సముద్ర ప్రయాణం చేసింది వాళ్ళు. సముద్రం మధ్యలో గుండా అది చీలిపోయి అలా గోడలుగా నిలబడితే మధ్యలో నడుచుకుంటా వెళ్ళేలా చేశాడంటే దేవుడు. ఎంత ఆశ్చర్యం చూడండి. నిజంగా ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తే మర్చిపోయారు కదా. అదే చెబుతున్నాడు భక్తుడు ఇక్కడ ఆసాపు గారు. మరలా చదవండి తల్లి 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి అని అన్నాడు.
మనం కూడా మర్చిపోతున్నామేమో గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. మనం ఏం మర్చిపోతున్నాం? మనకు ఆరోగ్యం లేని సమయంలో మోకరిస్తాం, ప్రభు పాదాల దగ్గరికి వస్తాం, మంచి ఆరోగ్యం కావాలి అని అడుగుతాం. తప్పేమీ కాదు. ఆయన సమస్తం చేయగలిగిన వాడు కనుక అడగాల్సిందే, మనం పొందాల్సిందే. ఇచ్చిన తర్వాత ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మన స్థితి ఏంటి, ఎలా ఉంటున్నాం? ఎన్ని సందర్భాల్లో మనకు ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు, ఎన్ని సందర్భాల్లో మనకి మన అవసరాలు తీరుస్తున్నాడు, ఎన్ని సందర్భాల్లో మన శోధన నుండి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు, ఎన్ని సందర్భాల నుండి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మరి దానికి ప్రతిగా మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నామా, గుర్తుంచుకున్నామా? ఇజ్రాయేలీయులు అయితే మర్చిపోయారట, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, వ్యభిచారులుగా మారిపోయారు కొందరు, తిండిపోతులుగా మారిపోయారండి కొందరు. మాంసం 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 అని తిండి కోసం వాళ్ళకి పళ్ళలోనే ఉన్నట్టు క్లియర్గా రాసి ఉంటుంది. అక్కడ ఏముంది? మాంసం పళ్ళలో ఉంటుందా ఉండదా? పళ్ళలో నుంచి నైస్గా తీసుకోవడానికి ఇప్పుడు స్టిక్స్ వచ్చినాయి మనకి. ఇది దాని పేరేంటి? కిళ్ళీతో పాటు గుచ్చేస్తారు చూసారు స్టిక్స్. ఒకప్పుడైతే పిన్నిస్లు పెట్టి గెలికేవాళ్ళు, కానీ ఇప్పుడు స్పెషల్గా స్టిక్స్ బాక్స్ వచ్చిందనమాట నైస్గా తీసుకోవడానికి. వాళ్ళకి ఏమి లేవు పాపం, నైస్గా స్టిక్స్ బాక్స్ ఏమి లేవు కదా. వెంటనే వాళ్ళు ఏం చేశారు? పళ్ళల్లో ఇరుక్కుపోయినటువంటి మాంసం అలాగే ఉందంట, ఇంకా మాకు మాంసం కావాలంటారంట. సమృద్ధిగా మాంసం ఇచ్చిన మాంసాపేక్షలుగా తిండిబోతులుగా మారిపోయారు. తిండిబోతులతో కానీ, తిరుగుబోతులతో కానీ, త్రాగుబోతులతో కానీ సాంగత్యమే చేయొద్దన్నాడండి దేవుడు బైబిల్లో. తెలుసు కదా, లేఖనాలు ఉన్నాయి. దేవుడు ఏదైతే వద్దనుకున్నాడో, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయటమే ప్రారంభించారండి. మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయటం ప్రారంభించారట. మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, సముద్రంలో ఆమెను ముంచేస్తే ఏమైపోతారండి? ఫరో సైన్యాన్ని ముంచేసాడా లేదా? ఫరో సైన్యం వస్తూనే ఉంది, సముద్రం అలా మునిగిపోయినాడు. మొత్తం రథాలు, సైన్యం మొత్తం సర్వనాశనం చేసేసాడు దేవుడు. అంటే ఇజ్రాయేల్ మధ్య కాపులు వచ్చేస్తే ఏమైపోతారు వీళ్ళు? కానీ దేవుడు వారిని కాపాడి ఆశ్చర్య కార్యాలు చేస్తే మొత్తం మర్చిపోయారంటే. అందుకే బాధపడుతూ ఆసాపు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ, భక్తుడైన ఆసాపు గారు. వారు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను ఏం చేశారట? మరచిపోయి అనే మాట క్లియర్గా మనకి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరొక మంచి మాట చూద్దాం. 105వ కీర్తన, కీర్తనల గ్రంథంలోనే 105 చూడడం 2వ వచనం. ఏం చేయాలి మనం? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఏం చేయాలి? ఆశ్చర్యకరంగా నీకు దేహాన్ని ఇచ్చాడు, ఆశ్చర్యకరంగా ఈ దేహాన్ని నడిపించడానికి శక్తివంతమైన ఆత్మనిచ్చాడు, ఆశ్చర్యకరంగా నీకు అవసరమైన ఆహార పదార్థాలన్నీ నీ చేతికి అందిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకరంగా నిన్ను బ్రతికించడానికి నీకు గాలిని పంపిస్తున్నాడు, ఆశ్చర్యకరంగా ప్రతిరోజు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆశ్చర్యకరంగా ప్రతిరోజు నీకు ఆయుష్కాలాన్ని కూడా పొడిగిస్తున్నాం. ఎంతమంది పోతారండి మన కళ్ళ ముందే? మనం కూడా పోతాం గ్యారెంటీగా ఏదో ఒక రోజు. మనమే స్థిరంగా ఇక్కడ ఉండలేం కదండి. ఏ రోజు పోతాం తెలియదు, గ్యారెంటీ లేని బ్రతుకులు మనవి. ఇంకా మనల్ని ఉంచాడు ఆయన. దేవుని కృప కేవలం ఆయన మాటకు లోబడాలని, ఆయన ఆశ్చర్య కార్యాలు తెలుసుకోవాలని, ఆయన గురించి మనం ప్రచురించాలని. చూడండి అక్కడ ఏమంటున్నాడు భక్తుడు? ఎవరి గురించి పాడాలట? ఆయనను గురించిన పాటలు. ఎవరి గురించి పాటలు? ఆయన గురించి దేవుడి పాటలు వస్తున్నాయా రావట్లేదమ్మా సెల్లులో? దేవుడి పాటలు సెల్లులో వస్తాయా రావా? దేవుడి పాటలు సెల్లులో దేవుడి పాటలు చూస్తుంటే మన 4 పాటలు దొరికినాయి, మన తెచ్చిలో పెట్టండి కొత్త పాటలు. విరిగిన హృదయముతో నిన్ను స్తుతించేది. భక్తుడు చాలా పెద్ద అయినా ముసలైనా చాలా బాగా పాడాడు పాటని. మంచి అర్థం ఉంది, వాక్యానుసారమైనటువంటి పాట. నిజంగా పాటలు వస్తాయి, వినొచ్చు. వాక్యం వచ్చింది వినొచ్చు. కాబట్టి జబర్దస్త్ ప్రోగ్రాం వచ్చింది వినొచ్చు. వినొచ్చా? వింటాం, వినేదే అసలు మన జబర్దస్త్ ప్రోగ్రామ్స్, లేకపోతే సినిమాలు, లేకపోతే నాటికలు, సీరియల్స్. ఎన్ని ఇప్పుడు టీవీతో పని లేదండి. అసలు టీవీతో పని ఉంది ఇప్పుడు. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ మొత్తం సెల్లులో పెట్టాడండి. ఇప్పుడు ఇది నెట్ కనెక్షన్ అయింది కదా, అంత వైఫై కదా. నెట్ కనెక్షన్ రావడం వల్ల అసలు టీవీ ఆన్ చేసే పని లేకుండా సెల్లులో మొత్తం చూడొచ్చు మనం, బయోడేటా మొత్తం. ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా, వాక్యాలు వస్తే వాక్యాలు చూడొచ్చు మంచి మనసుతో, పాటలు వస్తే పాటలు వినొచ్చు, దేవుని పాటలు. కాబట్టి ఏం పాడారట వీళ్ళు? ఒకసారి చదువు మాట. దేని గురించి పాడాలంట మనం? ఆయనను గురించి పాటలు, ఆయనను గురించి పాటలు పాడాలి.
ఆయనను కీర్తించాలి. చూడండి ఇక్కడ ఎంత మంచి మాట ఉందో. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి, ఒకటి కాదు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి ఏం చేయాలంట మనం? సంభాషణ. అంటే ఏంటమ్మా సంభాషణ అంటే? అర్థం ఏంటి? సంభాషణ తెలీదా? సంభాషణ చెయ్యాలి. దేని గురించి? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి సంభాషణ ఉండాలి. మన సంభాషణ అంటే తెలుసు కదా అందరికి. మాట్లాడుకోవటం అండి. ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకునే దాన్ని ఏమంటాం మనం? సంభాషణ. అరే ఫ్రెండ్స్ ఇద్దరు సంభాషణ చేస్తున్నారు. దేని గురించి? దేని గురించి అండి సంభాషణ ఈరోజు ఫ్రెండ్స్ చేస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. దేని గురించి అండి? తల్లిదండ్రులు ఈరోజు కుటుంబంలో సంభాషణ చేస్తున్నారు. తల్లిదండ్రులు అసలు పిల్లలకు నేర్పిస్తున్నారు వాక్యం గురించి? సంభాషణ ఉందా? బాల్యంలో నుండి నేర్పించాల్సిన వాక్యం ఏమండి? సంభాషణ చేయాల్సిన వాక్యం కదా. కుటుంబాల్లో సంభాషణ చేయాలంట మనం. దేవుని ఆశ్చర్య క్రియల గురించి, దేవుని ఆశ్చర్య కార్యాల గురించి సంభాషణ చేయాలంటే మన సంభాషణ ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. నలుగురు కూడారనుకోండి ఒక చోట, ఏం చేయాలి మనం? నలుగురు ఒక చోట కూర్చున్నారు అనుకోండి, లేకపోతే నలుగురు ఒక చోట ఫ్రెండ్స్ కానీ సహోదరులు కానీ మన కుటుంబం వారు కానీ నలుగురు కూర్చునే సందర్భం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? కూర్చొని ఏం మాట్లాడుకోవాలి అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నాం మనం? భార్యాభర్త, కుటుంబం, బిడ్డలు. ఇది ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. అది నలుగురుగా సమకూర్చింది దేవుడు కదా, మనం ఏర్పాటు చేసుకున్నది కాదండి. కుటుంబం కూడా దేవుడు ఇచ్చిందే. ఆ నలుగురితో సంభాషించాల్సింది కూడా దేవుని మాటలే. అనవసరమైన మాటలన్నీ, సంభాషణలన్నీ నేర్పించేస్తున్నాం. దేవుని మాటలు మాత్రం పూర్తిగా పక్కన నెట్టేసేవాడిని. అందుకే వాడు పనికి రాకుండా పాడైపోతాడు పెద్ద. దేవునికి ఉపయోగపడిన వాడిగా మారిపోవడానికి కారణం తల్లిదండ్రులు మాత్రమే అని క్లియర్గా బైబిల్లో రాయబడిందండి. బైబిల్లో రాయబడిన మాట. దేవునిని ఎరగని తరము రావడానికి కారణం తల్లిదండ్రులే. దేవుని ఎరగటం లేదు. ఏది? మన పిల్లలందరూ. పిల్లలు లేరండి మనకి? ఉన్నారా లేదా? ఏది మన పిల్లలందరూ? మరి ఏ సంభాషణ చేయట్లేదు మన ఇంటి దగ్గర? ఏ సంభాషణ జరగట్లేదు? దేవుని ఆశ్చర్య కార్యాలను గురించిన సంభాషణ మనం చేయటం లేదండి. చెయ్యాలి. పసిపిల్లలుగా ఉన్నప్పుడే, అరే మనకు మంచి ఆరోగ్యం ఇచ్చింది దేవుడు రా. తల్లి ఏమి సంభాషణ చేస్తుందండి? చిన్న పసికందుతో తల్లి పసికందు ఉయ్యాల్లో కొనుక పెట్టి అలా ఊపుతా ఒక సంభాషణ చేసింది. పాట. ఏం పాట? జోలపాట. ఏందమ్మా జోలపాట? చందమామ రావే. వచ్చిద్దా? అసలు ఆ పాటలో భావాన్ని అర్థం చేసుకోండి ఒకసారి. చందమామ రావే అని వచ్చేసిద్దా? చందమామ రావే, వస్తా ఊరికే రాబాక. మళ్ళీ ఏం చేస్తారా? గోగు పూలు తీసుకొని రా. చందమామ రావే, గోగు పూలు తేవే. తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలట? ఏదమ్మా పాట రాదా? ఏమి ఎక్కి రావాలట? నడుచుకుంటా వస్తే లేట్ అయిద్దామో కొండెక్కి రావే. చూడండి, ఆ పాట కూడా ఒక్క దాంట్లో కూడా నిజం లేదండి. నిజంగా అది నేర్పిస్తున్నాం మన పిల్లోడికి. వాడు ఆ పాట వినంగానే ప్రశాంతంగా నిద్రపోతాడు నిజంగా. అదే ఒక దేవుని పాట పాడేవనుకో, ఉయ్యాలు ఊపుతా, వాడు నేర్చుకుంటాడు కదండి. అసలు గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకుంటారంట పిల్లలు, తెలుసా? బయటకు వచ్చిన తర్వాత కాదు. మరియమ్మ గారిని ఎలిజబెత్ గారికి వందనాలు చెప్పిందంట. యేసు ప్రభు అప్పటికి గర్భంలో ఉన్నాడు. మరియమ్మ గర్భంలో, ఎలిజబెత్ గర్భంలోనేమో యోహాను గారు ఉన్నాడు. వెళ్ళి ఎలిజబెత్ గారు వందనాలు అందంట. ఎవరు? మరియమ్మ గారు. వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు యోహాను గారు ఏం చేస్తున్నాడట? గంతులు చేస్తున్నాడట. ఇదేంటి? గర్భంలో ఉన్నవాడికి ఏమర్థం ఏంటంటే వందనాలు అర్థమైతే గర్భంలో ఉండగానే మనం అబ్జర్వ్ చేస్తాడు. గర్భంలో ఉండగానే అన్ని బూతులు, సరసోక్తులు, ఇష్టమైన మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి, వాడు లోపలని మెత్తగా మొత్తం వింటాడు. బయటకు వచ్చిన తర్వాత అలాగే బ్రతుకుతాడు. వీడు మాట్లాడలేదంటే వాడు మాట్లాడలేదు, వాడి కోసం ప్రార్థన చేయి, వీడి కోసం ప్రార్థన చేయంటే వాడు బాధేక. నువ్వే పునాది చేయాలి నీ గర్భంలో ఉన్నప్పుడే నీ బిడ్డకి. చూసారంటే గర్భంలో ఉన్నప్పుడే దేవుని పరిచయం చేయాలండి, సంభాషణ చేయాలి. ఈ గోగు పూలు దేవ ఇవన్నీ సంభాషణ చేసేవనుకోండి, దేవుడు అసలు మనకి వాడి హృదయంలోనే ఉండడిక, దూరం అయిపోతాడు. చిన్నతనము నుండే పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయాలండి. తర్వాత కుటుంబం నుండి బయటికి వెళ్ళిపోతాం, ఫ్రెండ్స్ మధ్యకి వెళ్తాం,
ఫ్రెండ్స్గా నలుగురుగా కూర్చున్నప్పుడు ఏం సంభాషణ చేయాలి? సమయం అయిపోయింది, మనకి ముగించుకోబోతున్నాం మనం. ఏమంటే ఏం సంభాషణ చేయాలంటే 2 నిమిషాల్లో వాక్యాన్ని మనం ముగించుకుందామండి. ఫ్రెండ్ సర్కిల్ కలిసిందనుకోండి, వెంటనే సంభాషణ చేయాల్సిందే దేవుడు చేసిన ఆశ్చర్యం. ఎన్ని లేవని చెప్పుకుంటే రాత్రి అంతా మనల్ని దేవుడు కాపాడాడు, మరలా మనకు ఉదయాన్ని ఇచ్చాడు, మనకు బ్రతికిచ్చినందుకై మనం ఆయన కోసం బ్రతకాలి. 2 మాటలు చాలు. సంభాషణ ఎలా ఉండాలి? భక్తుల సంభాషణ అలాగే ఉందంటండి. దేవుని ఆశ్చర్యము కార్యములను గురించి ఏం చేస్తున్నారట? సంభాషణ చేయుడి. చూసారండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. ఎవరిని వెతకాలట? దేవుణ్ణి వెతుకయ్యా దొరుకుతాడు. దొరికే కాలంలో వెతకాలి. ఆయనకు దొరకడక ఉండే కొద్ది ఆయన పట్టుకోవాలన్నా నీకు ఛాన్స్ లేదు. నువ్వు వాక్యాన్ని వినాలన్నా చెప్పేవాడు కూడా ఎవడో ఉండడు. ఆ దినాలు మనకు రాబోతున్నాయి. సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. మన బ్రతుకులను దేవునికి అంకితం చేయాలండి. దేవుడు కోరుకున్న విధంగా మనం బ్రతకాలి. దేవుడు ఎలాంటి వాడని అర్థమైందండి మనకి? ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలను మనం మర్చిపోకుండా ఎల్లవేళలో భక్తులు ఎలాగైతే జ్ఞాపకం ఉంచుకున్నారో ఆయన ఆశ్చర్య కార్యాలను మనం కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయన ఆశ్చర్య కార్యాల గురించి సంభాషణ చేస్తూ ఆయన ఆశ్చర్య కార్యాల గురించి పాటలు పాడుకుంటూ దేవునిని స్తుతించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని చిత్తమైతే మరొక తరుణంలో మరికొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సమయం అయిపోయింది. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలు వినే కృపనిచ్చారు నాయన. విని విడిచిపెట్టే వరముగా మాత్రం ఉండక ఆశ్చర్యకరుడు అనే మాట గురించి మేము చూడగలిగాం. యేసు ప్రభు వారికి పెట్టబడిన పేరుగా ప్రవక్తని యెషయా గారి ద్వారా మీరు రాయించారు. తండ్రి, మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి మా మధ్య. మేము మరిచిపోయిన స్థితిలో ఉన్నామేమో, లేక దావీదు గారిలా జ్ఞాపకం ఉంచుకొని మీ ఆశ్చర్య కార్యాల గురించి సంభాషణ చేసేవారిగా ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రతినిత్యము మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను మా మదిలో ఉంచుకొని వాటిని గురించి మాత్రమే సంభాషించేవారముగా మా బ్రతుకులను మార్చుకున్నట్టుకు మీ సహాయం అందించమని వేడుకుంటూ, ఇప్పటి వరకు చేరికూడి వచ్చి ఎంతో ఆసక్తిగా మీ మాటలు విన్న మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అవసరమైన ప్రతి విధమైన మేలును ఆశీర్వాదమును మీరు అనుగ్రహించండి. తిరిగి ముందు జరగబోతున్న కార్యక్రమం అంతట్లో కూడా మీ కృప చూపమని యేసు ప్రభువు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఒక పాట పాడుకుంటూ